బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలో పలు గ్రామాలు సైతం జలమయమయ్యాయి. భారీ వర్షంతో ఎర్రకాల్వ ఉధృతంగా పొంగి పొర్లుతోంది. కొవ్వాడ, జల్లేరు, తమ్మిలేరు ప్రాజెక్టులకు వరద నీరు పెరుగుతోంది. వరద రావడంతో రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. తాటియాకులగూడెం, రౌతుగూడెం జాతీయ రహదారులపై పలు ప్రదేశాల్లో వృక్షాలు కూలటంతో విద్యుత్ స్తంభించిపోయింది. బస్సు డ్రైవర్లోనే అమలాపురం నుంచి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ వాగులు పొంగిపోవటం వల్ల మొత్తం బస్సులన్నీ అవతల ఆగిపోయినాయండి, దాంట్లో కొట్టుకుపోయి. బాగా సహకరించిందల్లా ఈ గుడి కమిటీ, గ్రామ సర్పంచ్ గారు వీళ్ళు సహకరించి ఇంతవరకు మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళే ఆదుకున్నారండి. పై నాయకులు కానీ ఎవరో రాలేదు. ఆ సర్పంచ్ గారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళే సహకరించారండి మాకు. ఇంతవరకు తింటారా లేదా అని కూడా నాయకులు ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఆ సర్పంచ్, ఊళ్ళో జనం, ఆ స్టాఫ్, ఆ డిపార్ట్మెంట్ వారు వాళ్ళే పట్టించుకున్నారు సార్. దయచేసి మమ్మల్ని మాత్రం ఒడ్డుకి చేర్చండి. అలాగే ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి మా బళ్ళు కొంచెం పక్కన తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద అప్ చెప్తే కొంచెం మాకు ఇంటికాడ కూడా కంగారు పడుతున్నారు. కొంచెం మమ్మల్ని జాగ్రత్త తీసుకొచ్చి మెయిన్ రోడ్డుకి అప్ చెప్పారు. అలాగా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి, బంగాళాఖాతంలో అల్పపీడనం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. ఎప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్ శిరీష, ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆధారంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బుధవారం నుంచి, అదేవిధంగా బుధవారం, గురువారం, శుక్రవారంతో సహా కుండపోత వర్షాలు, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో లోకల్లో ఉన్న వాగులు, కొండ వాగులు, అదేవిధంగా లోకల్లో ఉన్న వాగులు అన్ని కూడా ఉగ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం మీద చూసుకుంటే గ్రామ వీధుల్లో కూడా వాటర్ అంతా వచ్చేసి జలమయం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పోలవరం, కొత్తపట్నం, పట్టిసీమ సమీపంలో చేలు మొత్తం, అంటే పంట పొలాలు కూడా మనిషి అంత లోతులో 6 అడుగుల లోతులో కూడా నీట మునిగాయని చెప్తున్నాను. ఇప్పటికే అధికారులు ఒక అంచనాకైతే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షంతో ఎర్రకాలువ ఉధృతంగా మారింది. కొవ్వాడ, జల్లేరు, తమ్మిలేరు ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, లోకల్ గా ఉన్న వాగులు ఏదైతే ఉన్నాయో, జిల్లాలో ఉన్న వాగులు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా వరద నీరుతో మొత్తం అంతా కూడా పొంగి పొలుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అసరాపేట మండలం అయిన నారాయణపురం వద్ద పెద్దవాగు పొంగడంతో వంతెన అవతల వేలేరుపాడు, అంటే ఏలూరు జిల్లాకు సంబంధించిన వేలేరుపాడు మండలం, వేలేరుపాడు, జండ్లపూడు, రాళ్లపూడి గ్రామాలకు చెందిన పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినని చెప్పి చెప్పొచ్చు. ముఖ్యంగా పోలవరం మండలం పెండ్లాల, సున్నాల గుడి, నక్కల గొయ్యి వాగులు పొంగడంతో కూడా రాకపోకలన్నీ కూడా సంభవించాయి. మనం విజువల్స్ తో చూస్తున్నట్టు జీలుమిల్లి మండలం వంకవారిగూడెం, జీలుమిల్లి, రౌతుగూడెం, ధర్మగూడెం, పూచిపూడి గ్రామాల్లో కూడా కొండవాగులన్నీ కూడా పొంగాయి. మనం విజువల్స్ తో చూస్తున్నట్టు అక్కడ ఉన్న లోకల్ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి కలెక్టర్, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ స్థాయి అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ప్రాణాపాయం లేకుండా, వరదకు సంబంధించిన ప్రాణాపాయం లేకుండా కూడా ఎస్పీ స్థాయి అధికారులు అందరూ కూడా వీటిని మినిట్ టు మినిట్ అంతా కూడా పరిశీలిస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా కలెక్టర్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి హెల్ప్ సెంటర్ నెంబర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడికెక్కడ ప్రజలందరినీ కూడా లోకల్లో ఉన్న, గ్రామాల్లో ఉన్న పెద్ద హాల్స్ కి, అదేవిధంగా ఎంఆర్ ఆఫీసులకు కూడా ప్రజల్ని తరలించే పరిస్థితి ఉన్నారు. అక్కడ కూడా ఎటువంటి వాళ్ళకి ఆహారం కానీ, ఎటువంటి పానీయాలు కానీ, పాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించే పరిస్థితి అయితే ఉంది శిరీష. ఓకే, రైట్ భాను, థ్యాంక్ యూ.